నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇక్కడ భారము అంటే మన జీవితంలోని చింతలు, బాధలు, సమస్యలు, అప్పుల బాధ, అనారోగ్యం లేదా మనం మోయలేని ఏ మానసిక ఒత్తిడినైనా సూచిస్తుంది. మనం మన సమస్యలను చూసి భయపడాల్సిన పని లేదు. మన సృష్టికర్త అయిన దేవుడు మన భారమును మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఆయనను నమ్మి మన చింతలను ఆయన పాదాల చెంత ఉంచడమే. మనం ఎదుర్కొనే కష్టాలు, ఆందోళనలు మరియు సమస్యలన్నింటినీ దేవునిపై ఉంచి ఆయన మీద నమ్మకం ఉంచమని ఈ వాక్యం చెబుతోంది. మనుషులుగా మనకు అనేక రకాల భయాలు, ఆందోళనలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం ఉంటాయి. వీటన్నింటినీ మనమే మోయాలని చూస్తే మనం అలసిపోతాం. నీ భారమును దేవునికి అప్పగించు అంటే ఆయనకు ప్రార్థన ద్వారా నీ సమస్యను తెలిపి ఆయన సహాయం కోసం ఎదురుచూడటం. నువ్వు నీ సమస్యను దేవుని చేతికి అప్పగించినప్పుడు ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన నీకు ధైర్యాన్ని, ఓర్పును మరియు ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తాడు. నిన్ను పడిపోనివ్వకుండా ఆయన కాపాడుతాడు. నీవు మోయలేని బరువును అంటే చింతను దేవుని పాదాల దగ్గర ఉంచితే ఆయన నిన్ను ఆదుకొని నీకు శాంతిని ప్రసాదిస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే, చింతించకు, దేవునిపై నమ్మకం ఉంచు, ఆయన నిన్ను కాపాడుతాడు.